హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మహాలక్ష్మి ఫామ్ గురించి మాట్లాడతాము. చాలామంది ఇది ఫామ్ అయితే ఫిల్ చేస్తున్నారు, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని తప్పు చేస్తున్నారు అందులో. సో మనము ఆ తప్పుని మనం కరెక్షన్ చేద్దాము. ఇలా ఏం చేస్తున్నారంటే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ వాళ్ళు ఏదో ఒకటి రాసేస్తున్నారు. అప్లికేషన్ నెంబర్ దగ్గర చాలామంది కొంత మొబైల్ నెంబర్ రాసేస్తున్నారు, లేదా ఆధార్ కార్డ్ నెంబర్, లేదా రేషన్ కార్డ్ నెంబర్, ఇవన్నీ రాసేస్తున్నారు. మీరు ఏం చేయాలి, దీనికి వదిలేయాలి. దీనికి ఇట్లాగే వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఎప్పుడైతే ఇది ఫామ్ ఫిల్ చేస్తారు, ఫామ్ ఫిల్ చేసి తీసుకొని పోయి అక్కడ సబ్మిట్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వాళ్ళ రిజిస్టర్లో ఏమైతే నంబర్స్ ఉన్నాయో సీరియల్ నెంబర్ ప్రకారం కానీ అప్లికేషన్ నెంబర్ కానీ అక్కడ వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, సీరియల్ ప్రకారంగా మీ నంబర్ ఇక్కడ రాస్తారు. వాళ్ళ దగ్గర ఉంటాయి నంబర్, మీ దగ్గర మీరు రాయడం ఏం అవసరం లేదు. ఇది మీరు అట్లాగే ఉంచాలి. ఇట్లాగే ఎట్లా ఉన్నా అట్లా ఉంచాలి. మిగతా మొత్తం మీరు ఫిల్ చేసుకోండి, కానీ ఈ ఒక నంబర్ని మీరు వదిలేయండి. ఇక్కడ ఒక నంబర్ వదిలేయండి. దాని తర్వాత ఇంకో నంబర్ ఇక్కడ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఫిఫ్త్ పేజ్ మీద, ఫోర్త్ పేపర్ మీద ఇక్కడ సైడ్ కూడా ఉంటుంది. ఓకే, ఈ రెండు నంబర్స్కి మీరు ఏం చేయాలి, ఇది వదిలేయాలి. మీరు ఇది అలాగే వదిలేసి మిగతా అన్నీ మీరు ఫిల్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారు, ఇది ఫిల్ చేసిన తర్వాత కూడా ఈ నంబర్ ఇక్కడ రాస్తున్నారు, మళ్ళీ ఇక్కడ కూడా ఫిల్ చేసేసి ఈ స్లిప్ ఉంది కదా ఇంకోటి, ఈ స్లిప్ని కూడా ఇక్కడ రాస్తారు. వాళ్ళు ఫిల్ చేస్తారు. ఈ కాలం అనేది మీరు ఫిల్ చేయాల్సి అక్కర్లేదు. మీరు ఏం చేయాలి, ఇది మిగతా అంతా మీరు ఫామ్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ పేరు, ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, మీ ఇల్లు డీటెయిల్, మీ ఎలక్ట్రిసిటీ డీటెయిల్, గ్యాస్ డీటెయిల్, అవి అన్నీ మీరు ఇక్కడ అన్ని చోట్ల మీరు ఫిల్ చేసుకోవాలి. ఇది ఓకే. కానీ ఈ లాస్ట్ పేపర్ ఉంది కదా, ఈ లాస్ట్ పేపర్లో మీరు ఏం చేయాలి, ఇది వదిలేయాలి. ఇది మీరు ఏం రాయాలి అక్కర్లేదు. ఇది వాళ్ళు మీకు రాసేసి ఇది వాళ్ళ పని. ఇది ఏం చేస్తారు, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ రాస్తారు, పేరు రాస్తారు, ఇవి మొత్తం డీటెయిల్స్, వాళ్ళ పేరు ఏమైతే ఉంటుంది, వాళ్ళ సిగ్నేచర్ ఏమైతే ఉంటుంది, ఎవరైతే తీసుకుంటారో వాళ్ళది అంతా డీటెయిల్స్ మీకు రాసేసి స్టాంపింగ్ చేసి మీకు ఇచ్చేస్తారు. మీరు ఈ స్లిప్ని ఏం చేయాలి, మీరు ఇది తీసుకొని వచ్చి ఇంట్లో జాగ్రత్త పెట్టుకోవాలి. ఇది తర్వాత ఏమవుతుంది, ఇది పని అంటే ఎప్పుడైతే మీరు ఎంక్వైరీ కోసం తీసుకొని పోతారు మీ సేవా దగ్గర, లేదా ఎక్కడైనా మీరు ఎంక్వైరీ కోసం తీసుకొని పోతారో అప్పుడు ఈ స్లిప్ మీకు అవసరం పడుతుంది. దీంట్లో ఉన్న సీరియల్ నెంబర్ ప్రకారం, అప్లికేషన్ నెంబర్ ప్రకారం వాళ్ళు చూసుకొని ఐడెంటిఫై చేసి మీకు చెప్పేస్తారు డీటెయిల్స్. ఎప్పుడైతే మనకి సమయం అయిపోలేదు అప్పటి వరకు మీరు ఏం చేయాలి, ఇది స్లిప్ని ఒక ఫోటో తీసుకొని మీ దగ్గర జాగ్రత్త ఉంచుకోవాలి. మీరు ఇంకోటి ఫ్రెండ్స్, చాలామందికి ఏం డౌట్లు ఉన్నాయంటే, ఇంట్లో 3 భాషల్లో మనకి ఫామ్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. ఇంగ్లీష్లో మేము దాంట్లో రాయవచ్చా, ఉర్దూలో మేము రాయవచ్చా, లేదా ఇంగ్లీష్లోనే రాయవచ్చా అని కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో మనం దాన్ని క్లారిఫికేషన్ చేస్తున్నాం. మనము అట్లా ఏం లేదు, ఒకటే భాషలో మేము నాకు తెలుగులో దొరికితే తెలుగులో రాయాలని, ఉర్దూలో దొరికితే ఉర్దూలోనే రాయాలి అని, ఇంగ్లీష్లో దొరికితే ఇంగ్లీష్లో రాయాలని, మీకు ఏదైతే భాష వస్తుంది, మీకు ఏ ఫామ్ దొరికినా మీరు రాసుకోవచ్చు. సపోజ్ మీకు తెలుగులో ఫామ్ దొరికింది చూడండి, ఇలా ఇంగ్లీష్లో మనం రాసినాము. సో ఇలా మీరు ఫిల్ చేసుకోవచ్చు. దీనికి ఇబ్బంది ఏం లేదు, కంగారం ఏం పడగండి. లేదు తెలుగులోనే రాయాలి అని అట్లా ఏం లేదు. ఏ భాష మీకు వస్తుంది అందులో మీరు రాసుకోవాలి. ఓకే, తెలుగు ఉంటే తెలుగులో రాయాలి అని ఏం లేదు, ఇంగ్లీష్లో రాయవచ్చు, ఉర్దూలో రాయవచ్చు. కావాలంటే మీకు తెలుగు ఒకవేళ వస్తే మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. కింద మీకు ఏమైతే డౌట్స్ ఉన్నాయో దాన్ని మేము ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.